కిషోర్ కబ్జాలను ఉపేక్షించొద్దు, ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్లను స్వాధీనం చేసుకోండి, మున్సిపల్ కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశం. అంటే ఎప్పుడైనా పర్వాలేదు, అవినీతి పరులు ఎక్కడైనా కబ్జాలు చేస్తే అవి స్వాధీనపరచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కిషోర్ కబ్జాలను ఉపేక్షించవద్దు, ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్లను స్వాధీనం చేసుకోండి, మున్సిపల్ కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో సమక్షంలో తొలి అంశగా కథనం. తర్వాత ఎంతో మేలైన ఈ ప్లాట్లను కబ్జా చేస్తే ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? గాడిదలుగా వస్తున్నారా? అసలు ఎందుకు ఈ కబ్జా? ఎవడు ఈ కిషోరు? ఈ ఎమ్మెల్యే కాలనీలో కబ్జా చేయడంలో ఇది ఎంతవరకు కరెక్టు? అతి తొందరలోనే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వ భూములు, స్థలాల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. ప్రభుత్వ భూములను, స్థలాలను, కబ్జాలను ఉపేక్షించేది లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఈ విషయంలో ఎమ్మెల్యే కాలనీలో ఆ 2 ప్లాట్లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2 ప్లాట్లను అతి తొందరలోనే స్వాధీనపరచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఎవరైనా పర్వాలేదు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కమిషనర్లు ఉండే పరిస్థితుల్లో ఆ ఏరియాలను, ప్లాట్లను కబ్జా చేయడం ఏంది? అసలు కబ్జా చేసే పరిస్థితి ఏంటి? అంటే ఏమాత్రము అధికారులకు కనిపించడం లేదా? అసలు ఏమైనా జ్ఞానోదయం ఉందా, బుద్ధి ఉన్నదా? ఇట్లాంటి పనులు ఎలా చేస్తారు అని కరెక్ట్గా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండే, ఇతర అధికారులకు మొట్టమొదట బంజారాల్స్ ఎమ్మెల్యే కాలనీలో హెచ్ఎండే ప్లాట్లు ఆక్రమించడంపై దర్జాగా కబ్జా అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించి, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండే ఈ ఏరియాలో వెంటనే ఆయా ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని, 2 ప్లాట్లను వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలియాయి. హెచ్ఎండే భూములు, ప్లాట్లు ఇంకా ఏ ప్రాంతాల్లో కబ్జాకు గురయ్యాయో గుర్తించాలని, అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, తెలిసిన చోట ఖచ్చితంగా ఇవి తెలియజేస్తే ఇవి కబ్జాకు గురయ్యేలా గుర్తించాలని, అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకొని దీన్ని వేలానికి సిద్ధం చేసి అతి తొందరలోనే తెలియజేయాలని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. న్యాయపరంగా కేసులను ఎదుర్కొనే స్థలాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. న్యాయపరంగా ఈ స్థలాలను తొందరలోనే స్వాధీనపరచుకొని దీనిలను వేలమేయాలి. కాబట్టి ఎవరైనా పర్వాలేదు, కబ్జాకు గురైతే తగిన చర్యలు తప్పై అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.